ఐటమ్ సాంగ్ వద్దురా మగడా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. ఈడో పెద్ద క్రియేటర్ లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏ లెట్టొద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు. నేను అమలాపురం రంపా థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకుని సర్వనాశనం చేశారు, నాశనం చేశారు. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రామ్ చరణ్ అభిమానులు ఈ వీడియో చూస్తే కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ నిజాన్ని తెలుసుకోవాలి తప్పదు. 350 కోట్ల బడ్జెట్తో వచ్చిన పెద్ది డే 1 కలెక్షన్లు బాగానే వచ్చాయి. సినిమాకు చాలా చోట్ల మిక్స్డ్ టాక్ వస్తుంది. అయితే ఈ వీడియోలో పెద్ది అనుకున్న రేంజ్లో రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. పెద్ది రిలీజ్కి ముందే చాలా మందికి సినిమా కథ ముందు తెలుసని టాక్ వినపడుతుంది. ఇప్పటిదాకా రిలీజ్కి ముందే పరిస్థితి రావటం విన్నాం. ఇప్పుడు కథలు బయటికి వస్తున్నాయి. మీరు చూస్తే చాలామంది సినిమా రివ్యూవర్లు సినిమా కథ ఇదే అని అటూ ఇటూగా సినిమా కథను ముందు చెప్పేశారు. దాంతో కథలోని క్లైమాక్స్ అంతగా జనాలకు ఎక్కలేదు. కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఎట్లా తెలుసు? మీరు లీక్ చేయకండి. నా మీద కేసేస్తారు చేస్తారు. బట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపించింది అది చెప్పండి. యు థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ నాకు అసలు ఇంద్రా ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి అని. సినిమాకు ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పోవడం, అందులోనూ ఈ మధ్య వచ్చే సినిమాలు అన్నీ వైలెన్స్తో రావడం, ఎక్కువగా కత్తులు, గన్ ఫైట్స్ లాంటి సినిమాలు మా హీరో కూడా చేయాలని వాళ్ళు భావిస్తున్నారు. కానీ బుచ్చిబాబు మంచి సబ్జెక్ట్ పెట్టుకున్న కథ మరియు సరైన కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. పెద్ద సినిమాలో మరో పెద్ద ప్రాబ్లం జాహ్నవి కపూర్. ఆమె పాత్రకు పెద్దగా ప్లేస్ లేదు. ఆమె కేవలం సాంగ్స్కి, రొమాంటిక్ సీన్స్కి పరిమితమయ్యారు. ప్రేక్షకులని కనెక్ట్ చేయాల్సిన లవ్ స్టోరీ ఫోర్స్డ్గా అనిపిస్తుంది. 350 కోట్ల సినిమాలో ఫీమేల్ లీడ్ ఇలా వేస్ట్ చేయడం అభిమానులకు నచ్చలేదు. కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. పెద్ద సినిమాకు బలమైన స్క్రీన్ ప్లే లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ డ్రామాలో సినిమాలో కావలసిన బలమైన ఎమోషన్స్ ఏవి ఎక్కడా లేవు. ఉదాహరణకు సారపట్ట పరంపర సినిమా ఇంచుమించు పెద్ద సినిమాకు దగ్గరగా ఉంటుంది. అందులో ఉన్న ఎమోషన్స్, డ్రామా ఇంకా స్క్రీన్ ప్లే పెద్దిలో లేవు. ఇంకా తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. ఉదాహరణకు తమ్ముడు, ఇంకా అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, జెర్సీ. ఈ సినిమాలన్నీ ఒకే స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతాయి. కానీ ఇక్కడ పెద్దిలో 3 స్పోర్ట్స్ చూపించడం, దేనికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇంకా అనవసరమైన సీన్స్ ప్లస్ ఐటమ్ సాంగ్ కూడా పెద్ద మైనస్. ఆ బాబుగాడు ఆడి సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ ని వాడతాం. సార్, మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు? సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అర్థం పద్దలైన పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అలాగే సినిమా క్లైమాక్స్లో పెద్ది కాలు పోగొట్టుకొని రైల్లో పడిపోతే అతన్ని ఎవరు హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు? అక్కడి నుంచి ప్రోస్థెటిక్ లెగ్ పెట్టుకొని ఏషియన్ గేమ్స్ వరకు ఎలా వెళ్ళగలిగాడు? ఇక్కడ పెద్దిలో స్క్రీన్ ప్లే లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమి ట్రాజడీ, ఏమి సెంటిమెంట్, ఏమి డ్రామా. కానీ సెకండ్ హాఫ్ అయ్యా కొంచెం. జస్ట్ ఇమాజిన్, ఇదే సీన్ క్లైమాక్స్లో ఏ దారి లేని పెద్దికి చిరంజీవి లాంటి స్టార్ క్యామీ రోల్ పెట్టి అతన్ని పారా ఒలింపిక్స్ రన్నింగ్ కోచ్గా, పెద్దికి ఒక హోప్గా, అతనికి పెద్దికి మధ్య మంచి సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ సీన్స్ పెట్టి చివరికి ఒక ట్విస్ట్గా అప్పలసూరి ఎవరో కాదు చిరంజీవి చిన్ననాటి మిత్రుడు అదే ఊరి నుంచి వెళ్ళిపోయి చివరకు ఢిల్లీలో స్థిరపడినట్లు ఇలా సినిమా తీసి ఉంటే పెద్ద హిట్ అయి ఉండేది. దివ్యేందు, బొమ్మని ఇరానీ, రవికిషన్ లాంటి బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు. కానీ
వారి క్యారెక్టర్కి తగ్గ డెప్త్ లేదు. దివ్యేందు తన మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ క్యారెక్టర్ అయితే సరిగ్గా పడలేదు. బొమ్మనీరాన్ని క్యారెక్టర్ కూడా స్టోరీని ముందుకు తీసుకువెళ్లడంలో వీక్గా ఉంటుంది. ఇంత పెద్ద క్యాష్ తెచ్చి వారిని ప్రాపర్గా యూజ్ చేసుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. ఇక సినిమా రన్నింగ్ టైం చూస్తే దాదాపు 3 గంటల 10 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందని చాలామంది అంటున్నారు. ఎమోషనల్ సీన్స్కి ఇంపాక్ట్ రావాల్సిన చోట రైటింగ్ వీక్గా ఉంది. క్లైమాక్స్ బాగుందని చెప్పినా అక్కడ రీచ్ అవ్వడానికి ఆడియన్స్కి ఓపికకు పరీక్ష పెట్టినట్టు అవుతుంది. అయితే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా చెప్తున్నారు. రంగస్థలం తర్వాత అతని కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అని క్రిటిక్స్ సైతం అంటున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్లో ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవి స్ట్రాంగ్ పాజిటివ్స్. కానీ ఇవన్నీ వీక్ రైటింగ్ని కవర్ చేయలేకపోయాయి. మొత్తం మీద చెప్పాలంటే పెద్ద ఒక మిస్డ్ ఆపర్చునిటీ. రామ్ చరణ్ డెడికేషన్, బుచ్చిబాబు యాంబిషన్ అన్నీ జెన్యూన్గా ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లే బలహీనత, సపోర్టింగ్ క్యారెక్టర్స్ తెలియపోవడం ఇవే సినిమాకు బిగ్గెస్ట్ ఎనిమిస్ అయ్యాయి. కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.